యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన తల్లి గారు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ గారు సహకారం ఇచ్చారు. దేవుడు వృద్ధురాలు తల్లిని ఆశీర్వదించి దీర్ఘాయుష్నిచ్చి ఆశీర్వదించి దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రతి మాసము వారి యొక్క స్వల్ప పెన్షన్ నుండి ఈ ప్రోగ్రాంకి అమ్మ సహకారం ఇస్తారు. వెరీ కమిటెడ్ ఓల్డ్ ఉమెన్. మా తల్లిదండ్రుల కంటే పెద్దవారు. వారు ఒక బిడ్డగా మమ్మల్ని భావించి ఈ ప్రోగ్రాంలో సిన్సియర్గా సేవ చేస్తున్నామని నమ్మి సహకరిస్తున్నాను. వారికి ధన్యవాదాలు. నేను చెప్పాను కదా, మీకు ఈ నెలాఖరు వరకు అడ్వాన్స్డ్ రికార్డింగ్స్ చేస్తున్నాను. అడ్వాన్స్గా రికార్డింగ్స్ చేస్తున్నాను కనుక ముందస్తుగా మీ ఎపిసోడ్ సహకారుల వివరం తెలపండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. యెహోవా ఈరే. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, అబ్రహాము ఇసాకుతో చెప్పిన మాటతో మేము ఈ ప్రార్థనలో ప్రవేశించాము. నాయనా, కట్టెలున్నవి, నాయన నొప్పులున్నవి, దహన బలికి బలి పశువు ఎక్కడా అని అడుగగా ఆ తండ్రి ఆ కుమారునికి ఇచ్చిన గొప్ప జవాబు యెహోవా ఈరే. ప్రభు, వాక్యము చెప్తున్న నేనున్నాను, రికార్డింగ్ చేస్తున్న సాంకేతిక సిబ్బంది ఉన్నారు. బట్ వేర్ వర్ ద స్పాన్సర్స్? ఎక్కడ ఉన్నారు? ఐ డోంట్ నో. బట్ యెహోవా ఈరే. యెహోవా ఏ చూచుకున్నాను. ఇట్స్ నాట్ మై డ్యూటీ లార్డ్, ఇట్స్ యువర్ డ్యూటీ. దేవా, ఈ దినం ప్రేక్షకులతో మాట్లాడవలసిన వాడవు నీవే. మాట్లాడము నాయన. వాక్యములో నుండి గొప్ప సంగతులు మేమందరము నేర్చుకునే కృపనివ్వమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 7వ అధ్యాయము 4వ వచనం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 4వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు నద్దకు యూదా మత పెద్దలు వచ్చి మిక్కిలి బ్రతిమలాడిన ఏకైక సన్నివేశం ఇన్ ద టోటల్ బైబిల్. ఎందుకు వారు అలా చేశారు? యూదులు యేసును పెద్దలు ఎన్నడూ అంగీకరించాల. అధికారులు, పెద్దలు, మత నాయకులు, దే రిఫ్యూజ్డ్ జీసస్. బట్ ఇన్ దిస్ అకేషన్ దే రిక్వెస్టెడ్ హిమ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ సెంచూరియన్. శతాధిపతి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మత నాయకులు కూడాను మిగిలినటువంటి వారు ఏమైనా అనుకొని మనం ఈ పని చేసి పెట్టాలా ఇతనికి, ఎందుకంటే ఇతను మనల్ని ప్రేమించినవాడు, సినగోగు కట్టించినవాడు. ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్ ఇన్ జెంటైల్. అన్యుల్లో ఈ వ్యక్తి చాలా భిన్నమైనటువంటి వాడు. యూదులను బహుగా ప్రేమించేవాడు. యూదులను ప్రేమించే మనసున్న ఇతడు పనివారిని ప్రేమించేటువంటి మనసున్నవాడు. He valued the people, not the things or not the systems.
మనుషులకు లేని విలువ వ్యవస్థలకు ఏమిటండి? ఒకవేళ రోమన్ సామ్రాజ్యం యూదులను అడగదొక్కమని ఆజ్ఞ ఇచ్చిన సెంచురియన్ అలా అడగదక్కలేదు. హీ వాల్యూడ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క జీవితాలకు అతడు విలువనిచ్చాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మనిషికి విలువ ఇవ్వని వాడు ప్రేమించలేడు. మనిషి విలువ గుర్తించని వాడు కూడా ప్రేమించలేడు. గుర్తుపెట్టుకోండి, యేసును ప్రేమించటం అంటే యేసుని ఎరిగితేనే. యేసును ఎరుగక ప్రేమించేది ప్రేమ కాదు. యూదులను ప్రేమించాడు అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద అగాపే లవ్. దేవుడు తనలో ఉంచిన ప్రేమ కనపరిచాడు. He can use the money for his own, but he built a synagogue for slavery people, Jewish one. యూదామతములో బానిసత్వంలో ఉన్నటువంటి వారికి దేవుని ఆరాధించుకోవటానికి గురించి ఆలోచించాడంటే ఎంత పెద్ద హృదయం. చూడండి, డౌన్ ట్రాడన్ దిగువకు ఉన్నటువంటి మనుషులను, అల్పసంఖ్యాకులు ఉన్నవారిని, అబలులుగా ఉన్నవారిని ప్రేమించటం చిన్న విషయం కాదు. ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక గొప్ప దైవజనునికి ఉండే లక్షణం ఇది. అది ఆ యొక్క శతాధిపతి కలిగి ఉన్నాడు. అందుకే వారు బయలుదేరి యేసు దగ్గరికి వచ్చారు. మత పెద్దలు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దట్ వాజ్ ద రైట్ అండ్ గుడ్ రికమెండేషన్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నీ వలన ఈమెయిల్ రిక్వెస్ట్ అప్లికేషన్ పొందుటకు అతడు అర్హుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి మీరు రికమెండ్ చేసినా మేలు అనుభవించుటకు అర్హుడా కాదా చూడాలి. ఎవరికి మీరు రికమెండ్ చేసినా అతడు ఆ పర్టిక్యులర్ రికమెండేషన్కి అర్హత యోగ్యత కలిగిన వాడా లేదా చూడాలి. అలా కాకపోతే మీరు ఫాల్స్ ఫైండింగ్లో పడతారు. చాలా సందర్భాల్లో మనం ఫాల్స్ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటాము. దాని ద్వారా అవతల వాళ్ళు మోసపోతూ ఉంటారు. ఎక్కువ వివాహాలు ఈ విధంగానే వైఫల్యం అవుతాయి. నాకు తెలిసి ఒక వివాహం కూలిపోయింది. ఎలా అంటే చాలా హైడింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అందులో. దాచేశారు, చాలా సత్యాలు దాచి వివాహం చేశారు. ఏమిట్రా ఇలా చేశారని అడిగితే ఆమె 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఆడొక పెళ్లి చేయమన్నారు కదా. నేను చెబుతున్నాను, ఈ సత్యాన్ని దాచి ఎవరైతే మేలు చేస్తున్నారు అనుకుంటారో వాళ్ళు కీడు చేస్తున్నారే కానీ మేలు కాదని గ్రహించాలి. కనుక వారు యేసు దగ్గర వచ్చి ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. And when they came to Jesus, they pleaded with him earnestly, saying, he is worthy to have you do this for him. అతని కోసం ఈ పని చేయటానికి అతడు యోగ్యుడేనయ్యా. ఎందుకంటే అతను మన యూదులను ప్రేమించిన వాడయ్యా. యూదులకు సమాజ మందిరం కట్టినవాడు. ఏ గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్. నేను ప్రేమసాక్షి టీవీ అధినేత అశోక్ కుమార్ గారు కలిసి ముదునూరుపాడు జానయ్య గారి యొక్క భౌతిక కాయాన్ని దర్శించడానికి వెళ్ళాం. ఆయన నాకు ఇచ్చిన సాక్ష్యం 88 ఏళ్ళ ముసలాయన గుర్చి అశోక్ కుమార్ గారు చెప్పిన మాట చెబుతున్నాను సాక్ష్యంగా. ఆయన కన్నుల ఎదుట
అనేక మందికి సహాయం అందించాడట. ఆయన వ్యక్తిగతంగా పలానా పని, అయ్యా నేను ఇలా ఉన్నా, నా కండిషన్ ఇలా ఉంది, నాకు ఆహారం లేదు, నాకు ఉపాధి లేదు, నా బిడ్డ వివాహం, నాకు అనారోగ్యం, ఇట్లా ఎంతమంది వచ్చినా కనుల ఎదుట సహాయం అందించాడు. కొన్ని వేల మంది దర్శించారు ఆయన భౌతికాయాన్ని. ఎటువంటి సాక్ష్యం అది! ఇమ్మీడియట్లీ ఐ వాజ్ ఛాలెంజ్డ్. మనం కూడాను ఇతరులకు ఎప్పుడు కూడా ఇచ్చువారంగా ఉండాలి. మనం చేతిని వాళ్ళకి ఆసరాగా ఇవ్వగలిగి ఉండాలి. కనుక నేను ఆ దిక్కుగా ప్రతి యువకుడు యువతి తయారవ్వాలని సందేశాన్ని ఇచ్చాను. సోదరులారా, సోదరులారా, వాక్యములో ఇతడు మేలు పొందుటకు యోగ్యుడు, నీ చేత మేలు పొందడానికి యోగ్యుడు. ఎందుకంటే అతడు మన యొక్క ప్రజలను ప్రేమించాడు. ఇప్పుడు ఎక్కడికక్కడ క్యాస్ట్ సిస్టమ్ మాట్లాడుతున్నాం కదా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవడు ఏ కులంలో పుట్టాడో ఆ కులం అంటే అభిమానం ఉంటుంది. కులాభిమానం అంటారు దాన్ని. ఏ మతం అనుకున్నాడో ఆ మతం మీద అభిమానం ఉంటుంది, మతాభిమానం. ఏ ప్రాంతం నుంచి వచ్చాడో అక్కడ ప్రాంతీయ అభిమానం ఉంటుంది. కులాభిమానం, మతాభిమానం, ప్రాంతీయ అభిమానం, వేరే దేశాల్లో ఉంటున్న వారికి జాతీయ అభిమానం కూడా ఉంటుంది. మా ఇండియనే, మావాడే. ఇవాళకి మీరు పేపర్లో చూడండి, భారత మూలాలు సంతతి కలిగిన వ్యక్తి అమెరికాలో పలానా పదవి చేపట్టాడు, వాళ్ళ తల్లి తండ్రి ఎక్కడో భారతదేశంలో గుజరాత్ హర్యానాలో ఏదో పేరు రాసి ఇక్కడ పుట్టిన వాళ్ళ పిల్లలే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. అదే జాతీయ అభిమానం. ఇన్ని అభిమానాలు ఉన్నాయి ఇవాళ. మనం ఈ అభిమానాలన్నిటిని కొట్టవతల బారేస్తాం క్రైస్తవులు. కానీ దిస్ ఈజ్ ట్రూ. అభిమానం ఎక్కడికి పోదు ఉంటుంది. కొంతమందికి చర్చ్ అభిమానం, సంఘం, మా సంఘం అండి, మా వాళ్ళండి, మాతో ఆరాధనకు వస్తారు. అర్థమవుతుందా? యూదులు ఇక్కడ ఆ అభిమానం చూస్తున్నారు, యూదుల అభిమానాన్ని చూపిస్తున్నారు. మన జాతికి మేలు చేశాడయ్యా యేసు, నువ్వు యూదుడివే, మేము యూదులమే. దేవుడు నీకు ఇలా చేసే శక్తి ఇచ్చాడు, మాకు అది లేదు. కాబట్టి మేము యూదులుగా చెప్తున్నాం, మన యూదులందరికీ ఇతడు ఈ సహాయం చేశాడు, కాబట్టి ఇతనికి సహాయం చేయడం ధర్మమే. అర్థమవుతుందా? ఇతనికి సహాయం చేయటం నువ్వు ధర్మం, మేలు చేయటం మంచిది. ఎందుకంటే దట్ ఫెలో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్. దీనికి ఆ వ్యక్తి అర్హుడేనయ్యా, కాబట్టి నువ్వు రావాలయ్యా అని మిక్కిలి బ్రతిమాలుకొనని. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మిక్కిలి బ్రతిమలాడారా? మిక్కిలి బ్రతిమలాడారా? నాకు గుర్తులేదు, నేను మనుషుల్లో ఎప్పుడు మిక్కిలి బ్రతిమలాడేది గుర్తులేదు. దేవుడు ఆ కండిషన్లో నన్ను ఎప్పుడు తేలా. కానీ దేవుడిని మాత్రం బతిమలాడాను. అది చాలాసార్లు బతిమలాడాను. ఈ రికార్డింగ్ ముందు కూడా బ్రతిమలాడాను. యెహోషాపాతు, ప్రభువు నీవు తప్ప నాకు దిక్కు లేదన్నట్టుగా నిన్ను ఆశ్రయించాను, బలహీనుడని బ్రతిమలాడాను. దేవుడిని బ్రతిమలాడాను. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. వాళ్ళు కూడా దేవుడినే బ్రతిమలాడుతుంది, యేసుక్రీస్తుని. ఇది నీ వల్ల అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. నువ్వు చేయాల్సింది ఎందుకంటే యూదులను చూడయ్యా. నువ్వు కూడా అక్కడే పుట్టావు కదా, నువ్వు యూదులను చూడు. మత పెద్దలందరూ ఏకతాటి మీదకి రావటం విచిత్రమైన విషయం. మత పెద్దలు 10 మంది ఉంటే 11 పార్టీలు ఉంటాయి. అట్లాంటిది మత పెద్దలందరూ కూడా కలిసి వచ్చారు. యూదా మత పెద్దలందరూ కలిసి వచ్చి యేసు ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తుంటే, మనవి చేస్తుంటే, మొరపెట్టుకుంటుంటే, బతులాడుకుంటుంటే ఆయన మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. దేనిని బట్టి? అండ్ జీసస్ వెంట్ విత్ దెమ్.
కాబట్టి ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. జీసస్ మూవ్డ్ టువర్డ్స్ హిస్ హౌస్. అతని ఇంటి వైపు అడుగులేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, మన ప్రార్థన అనేకులకు సహాయం కాగలుగుతుంది. మన విజ్ఞాపన అనేకులకు సహాయం కాగలుగుతుంది. దీనిని మీరు గుర్తెరగాలి. ఆర్ యూ ప్లీడింగ్ ఫర్ అదర్స్ విత్ జీసస్? ఇట్ ఈస్ ఏ గుడ్ అండ్ న్యూ లెసన్ ఫర్ యూ టునైట్. ఈ రాత్రి ఇది నీకు ఒక మంచి సవాలుతో కూడిన అనుభవము అని చెప్పి నేను నీకు మనవి చేస్తున్నాను. ప్రార్థించు. నీ ప్రార్థన అనుభవం ఇతరుల జీవితాలకు వెలుగునిస్తుంది అంటే నీ ప్రార్థన ఎంత గొప్పదో నువ్వు తెలుసుకో. ప్రభువు దగ్గర పెద్దల అభ్యర్థన ఫలించింది. హీ యాక్సెప్టెడ్ టు కమ్ ఓవర్ దేర్. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ ద సెంచురియన్. అడుగులేస్తున్నప్పుడు శతాధిపతి యొక్క ఇంటి దగ్గర స్నేహితులు గ్యాదర్ అయ్యారు. ఈ స్నేహితులు గ్యాదర్ అయినప్పుడు జరిగింది ఏమిటంటే యేసు ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాడు అనే సమాచారం వచ్చింది. స్నేహితులతో మాట్లాడుతూ ప్రభు ఇంటికి వచ్చేస్తున్నారు, మీరు ముందు ఎదరికెళ్ళి ఆయనతో చెప్పండి. ఏమనంటే, నేను ఆయన నా ఇంట అడుగుపెట్టుటకు నేను యోగ్యుడిని కాదు. పెద్దలేమో యోగ్యుడని చెప్తున్నారు, తానేమో యోగ్యుని కాదని కబురు చేస్తున్నాడు. ఇది దేవునికి కావలసిన మనస్తత్వం. లోకమంతా మనలను యోగ్యులు అనాలి, మనమేమో అయోగ్యులము ప్రభు అని కాళ్ళు పట్టుకోవాలి. అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. మనం యోగ్యులమని విర్రవీగి లోకమంతా అయోగ్యుడు వీడనంటే దానంత అవమానం లేదండి. మనం ఒప్పుకోవాలి మన అయోగ్యత. నాకు తెలుసు ఆయన వస్తున్నవాడు సామాన్యుడు కాదు, గొప్ప దేవుడు. ఆయన నా ఇంటికి రావటం ఏంటి? ఆయన నా ఇంటికి వచ్చి నన్ను స్వస్థపరచడం ఏంటి? నా దాసుని స్వస్థపరచడం ఏంటి? కాబట్టి ముఖ్య స్నేహితులు పిలిచాడు. చూడండి, మేము కొన్నేళ్లకి ఎవరి దగ్గరికన్నా వెళితే వాళ్ళు పనులను పంపిస్తారు. అయ్యగారండి ప్రార్థనలో ఉన్నారు, మళ్ళీ రమ్మన్నారండి. అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు, కూర్చోండి, మళ్ళీ వస్తారు. ముఖ్యమైన వాళ్ళు వెళ్తే కూర్చోండి అంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు ముందే. ఎన్నిసార్లు వెళ్ళండి అదే ఆన్సర్ వస్తూ ఉంటుంది. ఉట్టిదే అంత. లోపల టిఫిన్ చేయటం, టీవీ చూడటం, కబుర్లు ఆడటం చేస్తాడు. బయటికేమో అయ్యగారండి ప్రార్థనలో ఉన్నారు, అమ్మగారు ప్రార్థనలో ఉన్నారు. వేషధారణ జీవితాలు. కానీ ఇక్కడ చూడండి, స్నేహితులను పంపించాడు, ముఖ్యమైన వాళ్ళు. నేను మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని కూర్చోమని చెప్పడానికి మొట్టమొదట ఐ సెండ్ మై ఫ్యామిలీ మెంబర్, నా కుమారును నా భార్యను చెబుతాను, వారిని కూర్చోమని చెప్పండి. వాళ్ళు లేనప్పుడు, నేను బయటికి వెళ్ళలేనప్పుడు ఇంటిలో ఉన్నటువంటి సేవకుల్లో ఎవరొకరికి చెబుతాను, మీరు వారిని కూర్చోమని చెప్పండి. కనుక మన యాటిట్యూడ్ ఎట్లుంటుంది? వచ్చిన వ్యక్తుల పట్ల మనం ఏ విధమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉంటున్నాము? అయ్యో, ఆయన నా ఇంటికి రావటం ఏంటి? స్వస్థపరచాలని నేను అభ్యర్థించాను, కానీ ప్రభువా వీళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేస్తారని నేను అనుకోలేదు. మీరు రావాల్సిన పని లేదు, నాకు తెలుసది. మీరు అక్కడే ఉండి మీరు ఒక మాట చెప్పేస్తే ఇక్కడ ఉన్న అస్వస్థత వదిలేస్తుంది. ఒక అన్యుడు ఎంత విశ్వాసాన్ని కనబరుస్తున్నాడండి. యూదా మత పెద్దలందరూ వెళ్ళి ఆయన యోగ్యుడు, ఈ వ్యాధిగ్రస్తుని స్వస్థపరచాలని చెప్పి ఆయన్ని తీసుకొస్తున్నారు. ఈ యూదా మత పెద్దల్లో ఎవరైనా ఒక, నువ్వు వెళ్ళక్కర్లేదు ప్రభు, ఒక మాట ఇక్కడి నుంచి చెప్పు, మేము వెళ్ళిపోతాంలే, అది నమ్మి అక్కడికి వెళ్ళేటప్పటికీ వాడు స్వస్థత పొందే ఉంటాడని ఎవరిని అడిగారా? యూదా మత పెద్దల్లో ఎవ్వరూ కూడా ప్రభు నువ్వు రావద్దయ్యా, అనవసరం,
నువ్వు మాట ఇస్తే చాలు, నీ మాట కంటే ఇంకేముందయ్యా, అది చాలయ్యా బాగుపడతాడు నల్లా. అతడు నీ వలన స్వస్థత పొందటానికి యోగ్యుడు, మేలు పొందటానికి యోగ్యుడు. ఆ కబుర్లే చెప్పారు తప్ప ఆయన్ని ఒక రిలీజియస్ బాండ్తో, ఒక ఎఫెక్షన్తో అడిగారు తప్ప ఫెయిత్ ఎక్కడ కనపరిచారండి? విశ్వాసం ఆడ కనపరిచారు. మనోడు కాబట్టి రా అని అడిగారే తప్ప నువ్వు దేవుడు పోయా, ఇక్కడ నుండి ఒక ఆజ్ఞ పోయా చాలు అని చెప్పి అనలేకపోయారు వాళ్ళు. కానీ జెంటైల్ వన్, అన్యుడైనటువంటి ఈ శతాధిపతి అంటున్నాడు, స్నేహితులను పంపించాడు, ఎదురు పంపించి, అయ్యా నువ్వు రావద్దు, అయ్యో నువ్వు వచ్చేస్తావు అని నేను అనుకోలేదయ్యా, అక్కడే ఉండి మాటిస్తే చాలు, ఈ పాపాత్ముడి ఇంటికి నువ్వు రావద్దయ్యా, నేను యోగ్యుడిని కాదు, నేను యోగ్యుడిని కాదు. లోకమంతా యోగ్యుడు అంటుంటే తాను అంటున్నాడు, అయ్యో నేను యోగ్యుడిని కాదయ్యా. దట్ ఈజ్ రియల్ రిపెంటెన్స్. దట్ ఈజ్ రియల్ రిపెంటెన్స్. నేను యోగ్యుడిని కాదు ప్రభు వాక్యాన్ని చెప్పటానికని ప్రతిదినం చెప్పుకుంటాను. అందుకే దేవుడు నాకు వాక్యాన్ని ఇస్తున్నాడు. సోదరుడా, సోదరి, స్నేహితుల ముందు వెళ్ళారు, వెళ్ళి మాట్లాడటానికి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు, అందుకే నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు. నేను ఎందుకు రాలేదంటే నిన్ను పిలవటానికి యోధా మత పెద్దలు పంపాను. ఎందుకంటే నేను గర్వించి కాదు, నేను అధికారినని, నేను ఎలిజిబుల్ అని కాదు, నేను అర్హుడిని కాదు కాబట్టి అర్హులైన పెద్దలను మాట్లాడుకొని పంపాను. ఎటువంటి గొప్ప మాట అండి. నీవు నా ఇంటికి రావటానికి నేను అర్హుడిని కాదు, అంతేకాదు నేను నీ యొద్దకు వచ్చి రమ్మని, స్వస్థపరచమని అడగటానికి కూడా నాకు అర్హత లేదు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. నేను నీ యొద్దకు వచ్చుటకు అర్హత లేదు, నువ్వు నా యొద్దకు వచ్చుటకు నాకే అర్హత లేదు ప్రభు. కాబట్టి గివ్ ఎ వర్డ్, ఇట్స్ ఇనఫ్. ఒక్క మాట సెలవు అయ్యా, నాకు అధికారం అంటే ఏంటో తెలుసు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. నాకు తెలుసు ఇప్పుడు అనారోగ్యం, నువ్వు పొమ్మంటే పోద్ది. నేను అధికారంతో ఒక సైనికుడు వెళ్ళమంటే ఎట్ట వెళ్ళిపోతాడో, నువ్వు అధికారివి, సర్వాధికారివి, నువ్వు మాట చెబితే ఆ వ్యాధి వెళ్ళిపోతుందని నాకు తెలుసు. ఐ నో ద పవర్ ఆఫ్ అథారిటీ, పవర్ ఆఫ్ అథారిటీ, పవర్ ఆఫ్ అథారిటీ. అధికారం యొక్క బలము, శక్తి నాకు తెలుసు ప్రభు. నువ్వు మాట మాత్రము సెలవేవయ్యా. నాకు కూడా అధికారం అంటే ఏంటో తెలుసు. నేను నా అధికారం నాకు ఆజ్ఞ ఇస్తే నేను ఎలా చేస్తానో నాకు తెలుసు. నేను ఆజ్ఞ ఇస్తే నా క్రింది వారు ఎలా ఆజ్ఞను పాటిస్తారో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఆజ్ఞ ఇస్తే ఈ విశ్వము లోబడుతుందని నాకు తెలుసు. యు ఆర్ ఆల్మైటీ వన్. యు ఆర్ ఆల్మైటీ. నా కింద ఒకటి వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు. నా దాసుని చేయమంటే ఇది చేస్తాడు. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఆ మాటలు విన్నారు. యేసు ఆ మాటలు విన్నాడు. అతనిని గురించి ఆశ్చర్యపడ్డాడు. అతనిని గురించి ఆశ్చర్యపడ్డాడు. ఈ మాట నేను ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ ఐ సే టు వన్, గో, and he goes, and to another, come, and he comes, and to my servant, do this, and he does it. When Jesus heard these things, he marveled at him, and turning to the crowd that followed him, said, I tell you, not even in Israel have I found such faith. ఇశ్రాయేలులో సహితము నేను ఇటువంటి విశ్వాసముని అన్నడు కూడా కనుగొనలేదు. జీసస్ మార్వెల్డ్, నాట్ వండర్డ్, మార్వెల్డ్. అద్భుతంగా భావించాడు, అపురూపంగా భావించాడు, ఆశ్చర్యంగా భావించాడు. వా, ఇట్లాంటి వ్యక్తి అన్యుల్లో నేను ఎప్పుడు చూడలేదే. ఇశ్రాయేల్లో కూడా చూడలేదు. అన్యుల్లో సరే,
ఇశ్రాయేల్లోనే చూడలేదు, అన్యుల్లో ఎట్లా? అసాధ్యాన్ని సాధ్యం చేశాడు ఈ అబ్బాయి. అందుకే యేసు అతనితో పాటు అతని ఇంటికి వెళ్ళాడు. తర్వాత పంపబడిన వారు, జనసమూహం వైపు చూసి ఇంత విశ్వాసం నేను చూడలేదని మీరు చెబుతున్నాను. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత ఉండుట కనుగొనను. యేసు అతని ఇంటిలోకి వచ్చినట్టుగా రాయలేదు ఇక్కడ, కానీ అక్కడి నుండి ఆయన తిరిగి వెళ్ళిపోయి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ రాయలేదు వచ్చినట్టుగా. And when those who had been sent returned to the house, they found the servant well. ఇతని మాట ఉట్టి మాట కాదు, శతాధిపతి మాట ఉట్టి మాట కాదు, నిజమైన విశ్వాసంతో కూడిందని ఆ జనానికి తెలియాలంటే యేసు ఆ ఇంటికి వెళ్ళకూడదు. యేసు ఆ ఇంటికి వెళితే ఇంక విశేషం ఏముంది? మాట మాత్రం సెలవిస్తే చాలని చెప్పినా, అబ్బాయి లేదయ్యా మాట కాదు, నేను వస్తేనే అవుద్ది అని చెప్పినట్టు రాలా. జనుల వైపు చూసి ప్రకటన చేస్తున్నాడు, ఇదిగో ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు. వెళ్ళిపోయాడు. వీళ్ళింటికి తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు స్వస్థపడి ఉన్నాడు, లేచి కూర్చొని ఉన్నాడు. ఆ శతాధిపతి దాసుడు చావ సిద్ధమై గ్యాస్ స్ప్రింగ్లు ఉన్నవాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు, శుభ్రంగా తింటున్నాడు, నడుస్తున్నాడు. అర్థమవుతుందా? యేసు ఇంటికి వెళ్ళాలని తలంచి వెళుతున్నా నేను యోగ్యుడు కాదని బ్రతిమలాడి అతడు ఆపి తన విశ్వాస ప్రదర్శన చేశాడు. తన విశ్వాస ప్రదర్శన చేశాడు. మనం చేస్తావా? ఇప్పటికీ మన ప్రభువా నువ్వు వచ్చేయి, మాతో ఉండిపో. ఇప్పటికీ అదే ప్రార్థన కదా మనం, మా ఇంటి చుట్టూతో ఉండిపో అంటాం. కానీ ఒక్క మాట అక్కడి నుంచి సెలవి ప్రభు, నువ్వు రాక్కర్లేదు, నువ్వు సెలవిస్తే చాలు అనే భక్తుడు క్రైస్తవుడు కనబడుతున్నాడా? లెర్న్ ఎ గుడ్ లెసన్. దేవా నువ్వు రా అని అడగద్దు, ఒక్క మాట సెలవి చాలు. ఇట్స్ ఇనఫ్ ఫర్ us, ఫర్ అవర్ లైఫ్. ప్రార్థన చేస్తాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన తల్లి గారు ముత్యాల సంతోషమ్మ గారు పడమర వీధి నుండి సహకరించారు. వీరిని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ముత్యాల సంతోషమ్మ గారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఎపిసోడ్ సహకారాలను పంపించండి, ప్రతి అవసరం మీరు తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.